ఎక్కడ ఒక ప్రూఫ్ ఇమన్ ఎక్కడైందన్నా నేను చెప్తున్నా క్రాంతి ఇది ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఈ రోజు ప్రజలకు తెలవాలి. ఈ వ్యక్తికి పేరు ఎప్పుడు వచ్చింది? ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు. అంతే కదా. 2021 ఏప్రిల్ తర్వాత, ఇది 2023 ఏప్రిల్. అంత కరెక్ట్, సరిగ్గా 2 సంవత్సరాలు. 100 గుండె ఆపరేషన్లు చేయించిన అన్నాడు. చలో 10 మందిని పట్టుకరా, నీ చెప్పుల దాంట్లో నేను మెడల్ వేసుకుంటా, 10 మందిని చూపి రెడీ. 10 మంది గుండె ఆపరేషన్లు పక్కా తిన్మర్ మల్లన్నకు నేను ఈ వీడియో పంపిస్తా. ఒకవేళ నువ్వు ఆయన ఒప్పుకుంటే నువ్వు దీనికి రెడీ. నేను 10 మంది చిన్నారుల గుండె ఆపరేషన్లకు రెడీ. నువ్వు రెడీ? నాకు తెలియకుండా ఎప్పుడు చేయించినావు నువ్వు? నేను ఉన్నాను కదా అక్కడ. నేను బయటకు వచ్చి సంవత్సరం అవుతుంది. ఇంతలో ఒక గుండె ఆపరేషన్కి ఎంత అవుతుంది నీకు తెలుసు? ప్రైవేట్లో లెక్కేసుకుందాం, ఒక 20 లక్షలు అవుతుందా? అవుతుందా? 100 గుండె ఆపరేషన్లకు ఎన్ని అవుతాయి? అంటే బాగానే అవుతుంది. ఎన్ని? 4-5 కోట్లు అవుతాయి. ఎక్కడ పెట్టినారో బేవకూఫ్? ఎవరిని నమ్మిస్తానవరా నువ్వు? 100 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన అంటాను. ఎవరిని నమ్మిద్దామని? మేము లేమా? నాలాంటి వాళ్ళు ఇంకా 40 మంది అక్కడ లేరా? ఏది ఎవరి తాత జాయిరని అబద్ధాలు చెప్తున్నాను? బోషడికే మొత్తం కిందికి మీదికి చీరి పడేస్తాం. ఏమనుకుంటున్నావు? ఆవేశం రాదు ఇటువంటి వాటికి అబద్ధాలు ఆడతా అంటే? కాదన్నా, అంటే మనం చూసినప్పుడు కూడా స్క్రీన్ మీద కొంతమంది సాయం చేసినప్పుడు ఒక కిరాణం సామాన్ కావచ్చు, లేకపోతే ఒకరికి బండి పీయడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉండవు. ఒకరికి ఇల్లు కట్టేయడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు. ఇవన్నీ కాదు క్రాంతి, సహాయం చేస్తున్నావు. నీకెంత వచ్చింది ముందు చెప్పు. నీ సొసైటీలో ఎంత ఉన్నదో చెప్పి నువ్వెంత రిటర్న్ ఇస్తానో చెప్పు. మీరెవరన్నా అడగడానికి? ఎందుకు అడగం? పాదయాత్రలు ఉన్నాం, నమ్మి 50,000 రూపాయల జీతం విడిచిపెట్టిపోయినాం. నువ్వెవరని ఎట్లా అంటావు? నువ్వు 8 నెలల నా శ్రమ ఉన్నది అక్కడ, నా జీవితం ఉన్నది అక్కడ. పౌరునిగా అడుగుతానా భయ్, నీతో తిరిగినోనిగా కాదు, ఒక బాధ్యత గల పౌరునిగా అడుగుతున్నా నేను. నీ ఫండ్ ఎంత వస్తుంది? నీకు నిజాయితీ ఉంటే గవర్నమెంట్ కాదు కదా, నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎవరు? నువ్వెవరు మరి వాడు నిజాయితీ అని ఎట్లా అంటావు? చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్పాడు? నువ్వు అంటున్నావుగా రికాల్, నేనే మీ మధ్యలో చెప్పుకుంటా అంటున్నావు కదా, మరి ఒప్పుకో. మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు నిజాయితీ పడను అని నువ్వే అంటున్నావు. సంవత్సరం కాగానే నేను గెలిచిన తర్వాత మీ మధ్యకు వచ్చి నన్ను నేను నిరూపించుకుంటా అంటున్నావు. చలో ఇది ఒక్కటి నిరూపించుకోరా భయ్. నీ సొసైటీలో ఎంత డబ్బు ఉన్నదని నిరూపించుకోను చాలు. ఏమిస్తావన్నా చెప్తే? ఏమిచ్చుడు ఎక్కడిది? అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేస్తాం. తిరిగి మల్లన్న దగ్గర పోతావా? చల్ వాడిని ఎప్పటికైనా సమాజంలో పట్టుకునేది నేనే. వాని దొంగతనాన్ని 70% బయటేసిన, ఇంకా 30% బయటేస్తా. ఏ విధంగా? నువ్వు సీతక్క దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు, లేకపోతే ఇంకే ఎమ్మెల్యేల దగ్గర ఎన్ని రకాలుగా డబ్బులు తీసుకున్నావు? నేను ఇందాక మీరు చెప్పినప్పుడు నేను మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దని ఆపిన. ఎవరు ఆ రిజిస్టర్ పేరు? ఏం పేరు ఉంటుంది? తస్లీమా నస్రీన్. సీతక్క దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మల్లన్నకి ఏమొచ్చింది? డబ్బులేమున్నది, ఆమెతో స్నేహంగా ఉంటాడు. అవును, దందా చేయాలనుకున్నాడు, సహకరించింది, డబ్బులు వచ్చినాయి. సీతక్క అటువంటి చర్యలకు సహకరిస్తుందా? ఎందుకు సహకరించే? సీతక్క ఏమన్నా సీతాదేవ్ అనుకుంటానులా? సీతక్కకి ఎక్కడెక్కడ కాంట్రాక్టులు ఉన్నాయి మీకు తెలుసా? ఛత్తీస్గఢ్లో ఆమె కాంట్రాక్ట్ చేస్తుంది తెలుసా మీకు? నాకు తెలియదు. నా దగ్గరికి ఆమె పిఎన్ పంపింది తెలుసా మీకు? అశోక్ వచ్చింది నా దగ్గరికి, ఇంత డబ్బులు ఇస్తాం, దయచేసి మా అక్క మీద చెప్పకు. తీసుకోపోయినా? ఎందుకు తీసుకోవాలి? ఖర్చులకు అయితే కదా. నేను తీసుకునేటోని అయితే నాకు చాలా పెద్ద వ్యక్తుల నుండి కాల్స్ వచ్చినాయి. నేను బెండ్ అయ్యేటోని అయితే అప్పుడే అవుతుంది, చాలా పెద్ద వ్యక్తుల నుండి. సరే, ఇప్పుడు నువ్వు తీర్మానం మల్లన్నని వ్యతిరేకించి బయటకు వచ్చిన తర్వాత ఏం సాధిద్దామని ఇంకా పోరాడుతున్నావన్నా? సాధిద్దామని కాదు క్రాంతి, సమాజంలో చాలా మంది డబ్బు సంపాదిస్తారు, ప్రయత్నాలు చేస్తారు. తెలిసి కొన్ని తప్పులు జరుగుతాయి, తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి మనిషి జీవితంలో. కానీ నేనే నిజాయితీ పరుణ్ణి, ఈ లోకం అంతా దొంగలు అని నువ్వు చెప్తున్నావు చూడు, అక్కడ కోపం వస్తుంది. ఈ లోకంలో తెలంగాణలో ఉన్న అందరికంటే ఏక్ నెంబర్ చోరేవాడంటే నేను తీన్మార్ మల్లిగాడు అంట. నేను చూసినా కాబట్టి. అంత చిన్న వయసుకి అంత పెద్ద దొంగతనాలు చేసిన వ్యక్తి నా కంటికి ఇప్పటి వరకు కనవల్లే, వాడే. అందుకు అంటున్నా నేను, నువ్వు చేసుకో, నువ్వు ఎమ్మెల్యేగా, కానీ నేనే నిజాయితీ పరుణ్ణి, వీళ్ళంతా దొంగలు అంటున్నావు చూడు. ఎక్కడిరా నీకు ఇన్ని కోట్లు? 3 ఇన్నోవాలు ఎక్కడి? 2 కోట్ల బిల్డింగ్ ఎక్కడిది? నాకు అర్థం కాదు. కానీ కోట్లు బిల్డింగ్లు అని అంటే కష్టం చేయరు. ఇప్పుడు మనం ఇందాక డిస్కషన్ చేసినట్టు అలా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, లోన్లు పెట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, లోన్ పెట్టుకున్నాడు, కారు తెచ్చుకున్నాడు. నేను అదే అంటున్నా, లోన్ ఉన్నదా ఒకసారి తెలుసుకున్నాం. మొన్న బర్త్డేకి అయితే 2 కార్లు తీసిండు, మీకు కూడా తెలుసు. ఒక బుల్లెట్ 2 కార్లు తీసిండు, ఒక దానికి 70 లక్షలు, ఒక దానికి 25 లక్షలు ఎంతో తీసిండు, బుల్లెట్కు 2 లక్షలు. ఎక్కడి డబ్బులు? గిఫ్ట్ ఇచ్చిరా అని చెప్పినాడు. ఎందుకు ఇస్తారు గిఫ్ట్లు? మరి నీకు ఇస్తలేరు, నువ్వు కూడా ఇంటర్వ్యూ చేస్తాను, నీకు గిఫ్ట్లు ఎందుకు వస్తలేవు? మరి నీకంటే సీనియర్ నేను, ఆఖరికి వానికంటే కూడా సీనియర్, మరి నాకెందుకు గిఫ్ట్లు వస్తలేవు? వస్తాయేమో ముందట. అవినీతి పరులు ఎప్పుడైతే అక్రమాలకు పాల్పడతాడో
వీని ద్వారా వానికి ఏదైనా సాయం అందుతో తప్పకుండా అప్పుడు గిఫ్ట్ వస్తుంది. అట్లా వచ్చిన గిఫ్ట్స్. తీర్మాన్ మల్లన్న నేను ఒక్కటి అంటున్నా, వీనికి ధైర్యం ఉన్నది కదా, నార్కో టెస్ట్కి సిద్ధమా వీడు? నార్కో టెస్ట్కి సిద్ధమా వీడు? పెద్ద సవాల్ ఇస్తున్నావు. నేను అదే అంటున్నా క్రాంతి, నేను ధైర్యంగా అంటున్నా, ఓపెన్గా అంటున్నా, నిజాయితీగా అంటున్నా. నాకు తీసుకొచ్చి నార్కో టెస్ట్ చేయర్రి, వాడిని కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయర్రి. చిలుక ప్రవీణ్ దగ్గర 1 లక్ష రూపాయలు కూడా వెళ్ళాయి. అది అందరికీ తెలుసు, నాతోటి ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. నీ దగ్గర ఎన్నున్న అక్రమాలు దెబ్బతోటి బయటపడతాయి, ఒక్క దెబ్బకు బయటపడతాయి. కొడుకను ఎట్లా సంపాదించిండన్న? ఉన్నాయి బ్లాక్మెయిలింగ్. నీకున్న అంటే పరిచయమో లేకపోతే అనుభవమో ఆయనతో సావాసం చేసినా కాబట్టి అడుగుతున్నా. సరే, బ్లాక్మెయిల్ అంటే ఒక పద్ధతి ఉంటుంది కదా, ఏ విధంగా చేస్తాడు? నేను చెప్పినా కదా నీకు, ఇప్పుడు ఆయన మన మాజీ సర్పంచ్. అవునవును, ఆ టైప్ ఆఫ్ బ్లాక్మెయిల్స్. అంటే ఇప్పుడు కాదన్న, పొద్దున్న లేస్తా మార్నింగ్ న్యూస్లో, ఇక నేను పేర్లు ప్రస్తావించదు కానీ ఇప్పుడు చాలా మంది వస్తారు. ఒక ఉదాహరణ ఇంకొకటి చెప్తాను నేను. 104 మంది ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అన్నాను. రైట్, అవును. 104 మంది సాధ్యమేనా ఎట్ ఎ టైంలో అత్యాచారం చేయడం? కాదు. 104 మంది వాళ్ళతో సత్సంబంధాలు ఉంటానో, అమ్మాయికి ఇష్టమైతేనో ఏదో రకంగా పోతారు కదా. అమ్మాయికి ఇష్టం లేకుండా చేసేదాన్నే అత్యాచారం అంటారు కదా. నువ్వు పోయి సర్జనర్ బుల్లెట్లు తయారు చేసుకో, కాల్చి పడేస్తా ఇవ్వలేడు అనుకున్నావు, మళ్ళా ఉన్నాడు అన్నావు కదా. ఏం బీకినావు? ఏది దాంట్లో ఎవరిని బ్లాక్మెయిల్ చేసినావు? ఎక్కడా బెనిఫిట్ పొందినావు? ఏది గాలి మాటలు, గాలోడు గాలి మాటలు మాట్లాడుకుంటా. ఏది ఒక్క ప్రూఫ్ అన్నా నువ్వు అవినీతి పట్టుకున్నది చూపించగలవా? ఏది 103 మంది అత్యాచారం చేసిన కేసు ఏమైంది? ఓషిడికే నీ భాషలో మాట్లాడాలి. అవసరానికి ఏం జరిగింది ఆ కేసులో? 2 రోజులు ఒర్రిని కుక్కొరినట్టు అయిపోయింది. ఏమైంది అంటే ఆయన దానివల్ల ఏం లాభం అయిపోయింది? నువ్వు ఒక అమ్మాయి తరపున నిలబడి 105 మంది కేసీఆర్ అత్యాచారం చేసిన బిడ్డను తీన్మార్ మల్లన్న అడుగుతాండు, బుల్లెట్లు తయారు చేసుకో అంటే ఎట్లుంటుంది? రెచ్చగొట్టినట్టున్నది. చూసేటోడు ఫ్రీజ్ అయి చూస్తా అంటాడు. ఇట్లా మనకేం కావాలి? హీరోయిజం కావాలి మన జనాలకు. వాడు ఇట్లా అంటాండే. హీరోయిజం ఏంది? హీరోనే తీర్మాన్ మల్లన్న 100%. హీరోనే తీర్మాన్ మల్లన్న 100%. వాడు యూట్యూబ్ మేల్ మియా మాల్కో, మియా మాల్కో తెలుసు కదా, వాడు అది ఐటమ్ రాజాగాడు. వాడు ఐటమ్ మాటలు మాట్లాడి బయటపడతాడు అంతే. హీరో కాదంటావు? 100% విలన్ వాడు. ఓకే అన్న, తీర్మాన్ మల్లన్న ఒకవేళ ఎమ్మెల్యే అయింది అనుకో, నువ్వు ఓరుస్తావా? ఓర్చులేదు. కంగ్రాట్ చెప్తాం మనం. కంగ్రాట్ చెప్పి, అరే దొంగ, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నావు, ఇక దొంగ కథలు బంద్ పెట్టు అని చెప్తాం. తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఛాలెంజ్లు విసురుతారు మీరైతే. ఛాలెంజ్లే ఉంది క్రాంతి, నేను మాట్లాడేది నిజాలు. నేను స్వయంగా చూసిన, నేను చూసినట్టుగా ఎవడు చూసి ఉండడు, వాడిని ఎవడు పసిగట్టి ఉండడు. ఎందుకన్నా ఇంత కోపం ఎందుకు మల్లన్న అంటే నీకు? వాడు నా మీద అవినీతి వేయని 100 కోట్లు తీసుకున్న రేవంత్ రెడ్డి పట్టుబడ్డాడు, పోయింది పీకింది ఏం లేదు. లక్షల కోట్లు సంపాదించిన జగన్ మీద ఆరోపణలు ఉన్నాయి, పోయింది ఏం లేదు. ఏదో 15,000 ప్రవీణ్ తీసుకున్నాడు, నేను అందుకే పట్టు గట్టిగా పట్టుకున్నా అని చెప్తాను. 15,000 కాదు, 15,000 కోట్లు వేసుకో, నేను వనక నా ఇంటికి కూడా ఊసిపోయేదేం లేదు. కానీ నువ్వు ఏ విషయాలనైతే పట్టుకోవద్దు, జర్నలిజంలో ఏ అంశాలనైతే మనము పట్టుకోవద్దు, ఆ అంశాలను పట్టుకొని నువ్వు నన్ను టచ్ చేసినావు. దానివల్ల కొంతమంది జీవితాలు ఆగమైంది. స్త్రీల మీద కామెంట్ చేసినావు. స్త్రీలు మనకు భార్య ఉంటుంది, స్నేహితురాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, మన రిలేషన్లో మనకు అందరు ఉంటారు. నువ్వు అక్కడ పట్టుకున్నావు బిడ్డ, నీకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఎప్పంచోళ్ళు అంటాను, నీకు 2 బిడ్డలు ఉన్నారు, ఓ భార్య ఉన్నది, అక్క ఉన్నది, అమ్మ ఉన్నది. నువ్వెంత నీచుడు అంటే పోర్ను ఫిలిమ్స్ కూడా డైరెక్ట్ చేయడానికి వెనకాడని ఒక దుర్మార్గుడు. అందుకు కోపం మన నాకు. నా మీద క్రాంతి వేస్తాడు. 5 లక్షలు చిలక ప్రవీణ్ అవినీతి చేసి వేస్తాడు క్రాంతి. ఎందుకంటే ఓ రాజకీయ వేదికల మీదకి పోతున్నాం. ఓడు 10 లక్షలు అంటాడు, 5 లక్షలు అంటాడు, అవి కనబడాలి కదా. నాకు 5 లక్షలు ఉన్నాయా లేదా అనేది, నేను నడుచుకుంటా పోతున్నా లేదా అనేది, కారు ఉన్నదా అనేది, నన్ను కేసీఆర్ ఉన్నాడా లేదా అనేది నా రోజువారీ జీవితంలో తెలుసు. నిజంగా మీరు కేసీఆర్ కమ్ముడు పోలే? నేను అదే అంటున్నా క్రాంతి, కేసీఆర్ కమ్ముడు పోడు కాదు. కేసీఆర్ ఒకసారి నాకు ఫోన్ చేసిన, ఇప్పుడు పోతా, ఈ వేదిక మీద చూస్తాను. నాకు అప్పుడు వచ్చింది అవకాశం, కానీ పోలే. అదే నిటారుగా బహుజనవాదం మీద ఉన్న అప్పుడు. ఇప్పుడు ఎందుకు పోతా అంటారు? ఇప్పుడు పోతా. నాకు ఈ 3 సంవత్సరాల్లో ఎదురైన పరిస్థితులను నేను అవగతం చేసుకున్నాక, నేను ఏ సమాజం కోసం అయితే పెద్ద వ్యక్తుల నుండి ఫోన్లు వచ్చినా కనీసం రాంగ్ స్టెప్ వేయకుండా నిటారుగా నిలబడ్డా. ఇప్పుడు ఆ సమాజం నుండే అనుకున్నంత ప్రోత్సాహం లేనప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు పోతాను. భయం ఏమున్నది? నువ్వైతే గజ్జున వానికి తక్కువ బీజేపీ కండువా కప్పుకున్నావు కదా. 3 సంవత్సరాల నుండి మీరందరూ జర్నలిస్టులు చాలామంది, బయట వాళ్ళు, తెలియని మిత్రులు కేసీఆర్ కమ్ముడు వేయాలి అంటారు కదా. అమ్ముడు పోతే ప్రవీణ్ ఇట్లుండడు, నేను ఇంకా చిచ్చు పోపిస్తాడు.
చిచ్చు పోపిస్తాడు, నీకు నిద్ర లేకుండా చేస్తాడు, అట్లుంటుంది. నేను అడగొచ్చు అడగరాదు కానీ ఈ విషయం అడుగుతా, ఏం కులం అన్న మీది? నేను వాళ్ళ లెక్క చెప్పాను, నికార్సైన కులం ఇది ఫేక్ కులం అనేది ఏది ఉండదు, కులమే ఉంటుంది. నేను నికార్సైన అని చెప్పాను, నేను మాదిగ బిడ్డాను, స్వచ్ఛమైన మాదిగ బిడ్డాను. నువ్వు అన్నావు కదా నికార్సైన మున్నూరు కాపుని అని, నీకు సంబంధించి మున్నూరు అంటే అర్థమైందో నీకు ముఖాలలో ఉన్నది మెదడు, కానీ దహించేది ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పెట్టుకున్నది మాదిగ బిడ్డతోటి నీ బట్టలు ఇప్పించేదాకా నేను ఇడిచిపెట్టాను. ఆల్రెడీ సగం బట్టలు ఇప్పించినని బిడ్డ, నీకు చుక్కలు చూపెడతారా అన్న రోజులలో. ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా, నువ్వు కొట్టినట్టే నేను చెప్తున్నా, ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా. అదే సేమ్ ఇప్పుడు ఫోర్స్ తోటి మనల్ని కొట్టినప్పుడు అదే ఫోర్స్ తోటి వాడిని కొట్టాలి. మనం వాడు ధైర్యవంతురాలు లేదని తెలుస్తుంది. నా ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను, కానీ ఇది మాదిగ రక్తం, అంత తొందరగా భయపడదు.